ఇక్కడి ప్రజాభిప్రాయ సేకరణ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, మరి అధికారులకు నమస్కారం. ఈరోజు రైతులు మరి ఇక్కడ స్థానికులు రకరకాల సమస్యల మీద ఇప్పుడు చెప్పారు. నా పేరు భానుప్రకాష్ అండి. ఇప్పుడు ముఖ్యంగా రైతులు రోడ్స్ అడిగారండి. గతంలో ఇప్పుడు మనం వస్తున్న రోడ్ అసలే లేదండి. ఇది టోటల్గా నేను పర్చేజ్ చేసి వేయించాను మేడం, మట్టి రోడ్ ఇదంతా. గతంలో ఇక్కడ రావడానికి రోడే లేదు. ఈ టోటల్ రోడ్ నేను కాస్ట్ పర్చేజ్ చేసి టోటల్గా గ్రావెల్ రోడ్ వేయించాను. ఇప్పుడు రైతులు కానీ మేము కానీ కన్వీనర్గా తిరుగుతున్నాం ఆ రైతు దాన్ని బడి. తర్వాత ఇంకొక రోడ్ ఇక్కడ ఉంది మేడం, గ్రామస్తులు వీళ్ళు సహకరిస్తే ఆ రోడ్ కూడా డెవలప్ చేస్తాను. తర్వాత బ్లాస్టింగ్ మేజర్గా మేడం ఇయర్లీ ఒక 6-7 టైమ్స్ కంటే ఎక్కువ అవసరం పడదు మేడం ఇప్పుడు టెక్నాలజీ ప్రకారము. అది కూడా కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ఉంటుందండి. ఎలాంటి బూర్లు కానీ వైబ్రేషన్స్ కానీ రావు ఇవి. ఎందుకంటే మేము ఈ ఫీల్డ్లో దాదాపు 35 years నుంచి ఉన్నాం. మేము మాకు అనుభవంతో చెప్తున్నాము. వైబ్రేషన్స్ రావు, ఎలాంటి బోర్లు అదరడం కానీ ఇవన్నీ కావు. అటువంటివి ఏమైనా జరిగితే మేము రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటామని నేను తెలియజేస్తున్నాను. తర్వాత మేడం ఇంకొకటి గ్రీన్ బెల్ట్ ఒకటి అడిగారు మేడం. గ్రీన్ చెట్లు మాత్రం ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ల్యాండ్ మొత్తం మాదే మేడం. కంప్లీట్ ఈ క్వారీ చుట్టూ ఉన్నది ఈ ల్యాండ్ మొత్తం మేము టోటల్ గ్రీన్ బెల్ట్కే డెవలప్ చేస్తాము. దీనిలో టోటల్ మా ల్యాండ్ దాదాపు 15 ఎకరాలు ఉంది మేడం. టోటల్ ఈ క్వారీ సరౌండింగ్ అంతా మేజర్ 75% ఉంది క్వారీ. ఈ గతంలో మేము బ్లాస్టింగ్ చేసినప్పుడు కూడా ఏ ఒక్క రైతు పొలంలో కూడా ఒక రాయి కూడా పడలేదు మేడం. మొత్తం మా పొలంలో కూడా పడలేదు. ఆ క్వారీ వాస్ట్గా ఉంది. అది ఏది పడ్డా కూడా క్వారీలోనే పడుతుంది మేడం. అది ఇంకొకటి మేడం, సిఎస్ఆర్ ఫండ్ కింద వచ్చే ఏ గ్రాంట్ అయినా సిఎస్ఆర్ నిధులు ఏదున్నా ఈ గ్రామానికి మేము ఖర్చు పెడతాం. ఊరి డెవలప్మెంట్కి కానీ విలేజ్ లైట్స్ కానీ రోడ్స్ కానీ అలాంటివి ఏమైనా కూడా ఖర్చు పెడతాము. ఇక్కడ పనిచేసే వర్కర్స్ కానీ ఎవరికైనా కూడా ఇన్సూరెన్స్ చేయిస్తాము. మేము గతంలో ఈ మట్టి రోడ్ కూడా టోటల్గా 2 times మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వాటర్ స్ప్రింక్లర్ చేసి నడిపించాము. ఏదున్నా కూడా ఇంకా దాన్ని పటిష్టపరిచి రైతులకు కానీ ఎలాంటి వారికి కానీ ఇబ్బంది కలగకుండా. ఇక్కడ రైతులకు మేజర్ ఇష్యూ ఏంది మేడం అంటే ఇక్కడ చాలా వ్యాస్ట్ ల్యాండ్ ఉంది కానీ ఎవరికి బాట లేదు మేడం. ఇక్కడ మేము చేసిన రోడ్ మీద మ్యాక్సిమం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు అందరూ. ఆ రోడ్ కూడా మేము డెవలప్ చేస్తాము. ఇంకా ఎలాంటి కూడా ఈ బ్లాస్టింగ్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మేము ఎవరికి ఇబ్బంది కలగకుండా మేనేజ్ చేస్తామని చెప్తున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ.